ఈ రోజు నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్. పీఎం కేర్స్ పై ప్రశ్నించలేరు, పార్లమెంటు నోటికి పీఎంఓ తాళం. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి, రక్షణ నిధిపైన సభ్యులు ప్రశ్నించడానికి వీలు లేదు. లోక్సభ సచివాలయానికి కీలక ఆదేశాలు, ఇది పారదర్శకతకు పాతరేయడమే అంటూ మోదీ సర్కారుపై ప్రతిపక్షాల ఆగ్రహం. నేడు నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో మనకు కనిపిస్తున్నటువంటి మరో మెయిన్ హెడ్లైన్ ఇక్కడ చూడొచ్చు. పిడికిలెత్తిన పరకాల అంటూ పరకాలలో కేటీఆర్ బహిరంగ షోకు వచ్చినటువంటి ప్రజానీకం ఇక్కడ చిత్రంలో చూడొచ్చు. పాతాళంలో దాక్కున్నా బదలం, రేవంత్ నీకు 2 ఏళ్లే టైం, నెక్స్ట్ వచ్చేది మేమే, కేసీఆర్ ను తీడితే ఊరుకునే ప్రసక్తి లేదు. బీఆర్ఎస్ కార్యకర్తల జోలికి వస్తే కబడ్దార్, తెలంగాణలో ఎగరబోయేది గులాబీ జెండానే. అనుముల రేవంత్ కాదు, లాగుల తొండల్ రెడ్డి. హామీలపై కాంగ్రెస్ ను గల్లాపట్టి అడుగుతాం, అమలు చేయకపోతే వీపు చింతపండు చేసుడే. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గల్లంతవ్వాలే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు. భూపాలపల్లి, పరకాల, మానుకోటలో ప్రచారం. హింసించే పులకేశీలాగా ఇంకా 2 ఏళ్లు రేవంత్ ను భరించాలి. 2 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో ఎగిరేది గులాబీ జెండానే. రేవంత్, ఎంతమంది దేవుళ్లకు మొక్కుతావో మొక్కుకో, పాతాళంలో దాక్కున్నా సరే బదలం, ఇక నీకు ఉంటుంది. కేసీఆర్ ను కార్యకర్తలను ఏమైనా అంటే విడిచిపెట్టమంటూ పరకాల బహిరంగ సభలో కేటీఆర్ వెల్లడించినట్టుగా ఇక్కడ మనకు వార్త కనిపిస్తా ఉంది. జైలు భయంతోనే రేవంత్ కుట్ర, ఓటుకు నోటు కేసులో ఈ సీఎంకు జైలు ఖాయం, తప్పించుకునేందుకే ఫోరెన్సిక్ ల్యాబ్ దహనం. దేవుళ్లనే మోసం చేసిన గనుడు రేవంత్ రెడ్డి. మెదక్ జిల్లాకు రావాలంటే ఆయనకు వణుకు. 2 ఏళ్లలో ఎగవేతలు తప్ప చేసిందేమీ లేదు. బూతు ముఖ్యమంత్రికి ఓటుతో బుద్ధి చెప్పాలే. ఎన్నికల ప్రచార సభల్లో హరీష్ రావు ఫైర్. ఇక రేపే పోలింగ్. మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పూర్తయిన ఏర్పాట్లు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్ఈసి సమీక్ష. ముగిసిన ప్రచారం, ప్రలోభాలు మొదలు. పలుచోట్ల కాంగ్రెస్ అధికార దుర్వినియోగం. ఎన్ని గెలుస్తామో చెప్పలేం, మున్సిపల్ ఫలితాలపై అంచనా వేయలేదు. మీడియాతో రేవంత్ రెడ్డి వెల్లడి. పోలింగ్ కు ముందే చేతులెత్తేసిన సీఎం, ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రమాదంపై దాటవేత. ఏపీ నీటి దోపిడీపై చేతులెత్తేసిన బోర్డు. త్రిసభ్య కమిటీలో తేల్చుకోవాలని సలహా. కోటాకు మించి నీళ్లు వాడుకున్న ఏపీ. తెలంగాణ ఫిర్యాదులపై కేఆర్ఎంబీ మౌనం. ఏపీ వినియోగంపైన బోర్డు కాకిలెక్కలు. వేసవి సాకుగా సన్నాయి నొక్కులు. ఎన్నికల హామీని ఇంకా నమ్ముతున్నారా అంటూ ఇక్కడ మనకు మరో మెయిన్ హెడ్లైన్ ఇవ్వడం జరిగింది. అడ్మినిస్ట్రేషన్ గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. తెలంగాణ ఉద్యమకారులందరికీ పెన్షన్, జాగా సాధ్యమా? పిటిషన్దారులను ప్రశ్నించిన హైకోర్టు ధర్మాసనం. రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోసం విచారణ 23కు వాయిదా. ఎన్నికల హామీని ఇంకా నమ్ముతున్నారా అంటూ హైకోర్టు ప్రశ్నించినట్టుగా ఇక్కడ మనకు వార్త కనిపిస్తా ఉంది. మీరు ఎన్నికల హామీని నమ్ముతున్నారా? వాటిని అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారా అని హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. అడ్మినిస్ట్రేషన్ గురించి ఏమీ మాట్లాడదలుచుకోలేదు అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, నెలకు 25,000 పెన్షన్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీని అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ సికింద్రాబాద్, లాలాపేట్కు చెందిన గొల్లపల్లి నాగరాజు సహా 9 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ బి విజయసేన్ రెడ్డి ధర్మాసనం సోమవారం విచారణ జరిపించింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరపున న్యాయవాది కె కరుణాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్లు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని, పోలీసు కేసులతో కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉద్యోగాలు పోగొట్టుకున్నారని వాదించారు. విద్యాశాఖలో రేషనలైజేషన్ రచ్చ. జీవో 25పై ఉపాధ్యాయుల అభ్యంతరం. పాత నిబంధనలను ఒప్పుకోమన్న నేతలు. ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తిని తగ్గించాలని సర్కారుకు డిమాండ్. నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరైన పలువురు టీచర్లు. సర్కారు బడుల రేషనలైజేషన్ చేయాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రధానంగా గతంలో జారీ చేసిన జీవో 25ను మెజారిటీ ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ జీవోను ప్రామాణికంగా తీసుకుంటే తాము అస్సలు అంగీకరించబోమంటున్నాయి. ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తిని తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాయి. ట్రాఫిక్ చలాన్లు ఖాతా నుంచే కట్. ఆటో డెబిట్ను అమల్లోకి తెచ్చే యోచనలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక నుంచి ట్రాఫిక్ చలాన్లు పడితే గనక అవి వారి ఖాతా నుంచే కట్ అయ్యే విధంగా నిబంధన అమల్లోకి రానున్నట్టుగా ఇక్కడ మనకు వార్త కనిపిస్తా ఉంది. బ్యాంకు లావాదేవీలపై ట్రాఫిక్ అజమాయిషి. వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలో బ్యాంక్ అకౌంట్ వివరాలు సేకరించాలని సూచించిన ముఖ్యమంత్రి. వెంటనే అమల్లోకి తెచ్చిన రవాణా శాఖ అధికారులు బ్యాంకు ఖాతా వివరాలు ఇస్తేనే వాహన రిజిస్ట్రేషన్.
ట్రాఫిక్ వ్యవస్థకు లింకు చేయడం కోసమేనా? కాంగ్రెస్ సర్కారు తీరుతో వాహనదారుల ఆందోళన. నియంత్రణ లేని సైబర్ నేరాలకు తోడు కొత్త ముప్పు. ఇప్పటికిప్పుడు అదేమీ లేదంటోన్న రవాణా శాఖ. ఇప్పటి వరకు మనం ట్రాఫిక్ చలాన్లు ఆన్లైన్లో చెల్లిస్తేనే మన అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యేవి. ఇక నుంచి అటువంటి వెసులుబాటు వాహనదారుడికి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎక్కడైనా మీ వాహనం ట్రాఫిక్ చలాన్ పడితే గతంలో ఎప్పుడూ ఎక్కడా లేని విధంగా అదే రోజు మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యే కొత్త విధానం రూపుదిద్దుకుంటోంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అటు రవాణా శాఖ, ఇటు పోలీసు శాఖ కార్యరూపం ఇచ్చాయి. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలోనే బ్యాంకు అకౌంట్ల వివరాలు కూడా తీసుకుంటున్నారు. సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు. ఎండిపోతోన్న మొక్కజొన్న పంటకు నీరివ్వాలని డిమాండ్. వారబందీ కారణంగా 10 రోజులుగా నిలిచిన సాగర్ నీటి సరఫరా. ఖమ్మం జిల్లా ఏన్కూరు పల్లిపాడు రహదారిపై బైఠాయించి రాస్తారోకో. ఏన్కూరు పల్లిపాడు రహదారిపై రాస్తారోకో చేస్తున్న ఖమ్మం జిల్లా కొణిజర్ల మండల రైతులు. యూరియా యాప్ తిప్పలు. స్మార్ట్ ఫోన్ కోసం రైతుల అప్పులు అంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. యూరియా యాప్ కోసం చిన్న సెల్ ఫోన్స్ వాడుతున్నటువంటి రైతులు ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు కొనుక్కునేటువంటి స్థితికి వచ్చారు. స్మార్ట్ ఫోన్ కోసం అప్పులు చేసి మరీ వాటిని కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందంటూ ఇక్కడ మనకు వార్త చూడొచ్చు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన రేవంత్ అంటూ గంగుల వెల్లడి. సీఎం రేవంత్ రెడ్డి అబద్ధపు హామీలతో గద్దెనెక్కి ప్రజలను మోసం చేశారని, అలాంటి వారికి మళ్లీ ఓటేస్తే ప్రజలకు కన్నీళ్లే మిగులుతాయని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చెప్పారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, నగరాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన పలు డివిజన్లలో ప్రచారం నిర్వహించారు. కరీంనగర్లోని 21వ డివిజన్లో ప్రచారంలో మాట్లాడుతోన్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్. బీఆర్ఎస్ గెలుస్తుందని కాంగ్రెస్ లో వణుకు అన్న వేముల. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని సర్వేలు చెప్తుండటంతో కాంగ్రెస్ పార్టీ వెన్నులో వణుకు మొదలైందని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. సోమవారం బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా నిజామాబాద్ జిల్లా భీమ్గల్లో పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వేముల మాట్లాడారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ ర్యాలీలో మాట్లాడుతున్న మాజీ మంత్రి వేముల. కాంగ్రెస్ తో కమ్యూనిస్టుల కటీఫ్ అంటూ ఇక్కడ మరో ప్రధాన వార్త కనిపిస్తా ఉంది. పురపాలక ఎన్నికల్లో అధికార పార్టీకి ఎర్ర జెండాలు దూరం. కోనంనేని ఇలాకాలోనే కాంగ్రెస్ తో జతకట్టని లెఫ్ట్ పార్టీలు. ఖమ్మం, నల్గొండలోనూ చేయితో కలవని సిపిఎం, సిపిఐ. బట్టి నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు మద్దతు. పొంగులేటి పరిధిలోని ఏదులాపురంలో బీఆర్ఎస్ వైపే. పాలనపై అసంతృప్తి, బీజేపీతో స్నేహం వల్లే దూరమయ్యారా అంటూ పలు ప్రశ్నలు. అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి కాంగ్రెస్ తో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన కమ్యూనిస్టులు క్రమంగా దూరం జరుగుతున్నారు. కమ్యూనిస్టులు తమతో కలిసే ఉన్నారని అధికార పార్టీ నేతలు బహిరంగ సమావేశాల్లో చెప్తోన్నా క్షేత్రస్థాయిలో పలు చోట్ల విభేదించినట్టు స్పష్టమవుతోంది. పురపాలక ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలు ఇప్పుడు తలోదారి వెతుక్కున్నాయి. ప్రధానంగా కమ్యూనిస్టుల ప్రభావం ఉన్న సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో, ఖమ్మం, నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ కమ్యూనిస్టులకు మధ్య బెడిసి కొట్టినట్టు స్పష్టమవుతోంది. సింగరేణి 5 మున్సిపాలిటీలు, 3 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో విస్తరించి ఉంది. మేజర్ కోల్బెల్ట్ ప్రాంతంలో కమ్యూనిస్టులు కాంగ్రెస్ తో తెగదెంపులు చేసుకుని ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా బీఆర్ఎస్ తో జతకట్టడం లేదా ఒంటరిగా పోటీ చేస్తున్నాయి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోనంనేని సాంబశివరావు ఎమ్మెల్యేగా ఉన్న కొత్తగూడెం కార్పొరేషన్ లో కూడా కాంగ్రెస్, సిపిఐ వేర్వేరుగా పోటీకి దిగాయి. ఇక్కడ సిపిఐ, టీడీపీ పొత్తు పెట్టుకోవడం గమనార్హం. టీడీపీ ఎవరికి బీ ఫామ్ ఇవ్వకపోయినా టీడీపీ సూచించిన అభ్యర్థులకు సిపిఐ పార్టీ బీ ఫామ్ ఇచ్చి పోటీలో నిలబెట్టినట్టు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. 2 ఏళ్ల కాంగ్రెస్ అసమర్థ పాలన, ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై అసంతృప్తి, సీఎం రేవంత్ రెడ్డి బీజేపీతో స్నేహం చేస్తున్నారన్న ప్రచారం నేపథ్యంలోనే లెఫ్ట్ పార్టీలు దూరం జరుగుతున్నాయని వాదన వినిపిస్తోంది. ఇక మంత్రుల పరిధిలోనే కమ్యూనిస్టుల ప్రభావం ఉన్న ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తరహాలో తమతో కలిసి రావాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రతిపాదించినా కమ్యూనిస్టులు ఒప్పుకోలేదని తెలిసింది. స్థానిక ప్రజల మనోభావాలకు అనుగుణంగానే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసినట్టు సమాచారం. తమ కార్యకర్తలు బీఆర్ఎస్ తో కలిసి నిర్మాణాత్మక ఉద్యమాలు చేయడానికి ఇష్టపడుతున్నారని, కాబట్టి ఆ పార్టీతోనే కలిసి మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నామని తేల్చి చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గ పరిధిలోని ఏదులాపురంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నియోజకవర్గ కేంద్రం మదిర మున్సిపాలిటీలో కమ్యూనిస్టులు బీఆర్ఎస్ తో కలిసి పనిచేస్తున్నారు. ఇల్లందు, సత్తుపల్లి, కల్లూరు, వైరా మున్సిపాలిటీలోనూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు కమ్యూనిస్టు పార్టీ మద్దతు ఇస్తున్నట్టు సమాచారం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా మెజారిటీ స్థానాల్లో బీఆర్ఎస్,
లెఫ్ట్ పార్టీ మధ్య పొత్తు కుదిరిందని తెలుస్తోంది. భువనగిరి, యాదగిరిగుట్ట, ఆలేరులో బీఆర్ఎస్ తో సిపిఐ, సిపిఎం కలిసి పనిచేస్తున్నట్టు సమాచారం. చౌటుప్పల్, మిర్యాలగూడ, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నియోజకవర్గం పరిధిలోని నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ లో బీఆర్ఎస్ తో సిపిఎం కలిసి పనిచేస్తున్నాయి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిధిలోకి వచ్చే హుజూర్ నగర్ మున్సిపాలిటీలోని 5వ వార్డులో సిపిఐ, సిపిఎం బీఆర్ఎస్ తో కలిసి పోటీ చేస్తున్నాయి. కోదాడ మున్సిపాలిటీలో సిపిఐ, టీడీపీ పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. సూర్యాపేటలో మాత్రం ఎలాంటి పొత్తులు లేకుండా 3 ప్రధాన పార్టీలు ఎవరికి వారు బరిలో ఉన్నారు. ఇక సింగరేణి బెల్టులో కోల్ బెల్టులోని మంచిర్యాల, రామగుండం, కొత్తగూడెం కార్పొరేషన్లతో పాటు బెల్లంపల్లి, క్యాతనపల్లి, భూపాలపల్లి, సత్తుపల్లి, ఇల్లందు మున్సిపాలిటీలు పూర్తిగా సింగరేణి కార్మికుల ఓట్లపైన ఆధారపడి ఉన్నాయి. సింగరేణి ఉద్యోగులు తమ ఉద్యోగానికి రాజీనామా చేయకుండానే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే వెసులుబాటును ఎన్నికల సంఘం కల్పించడంతో కొన్ని చోట్ల కార్మికులే నేరుగా రంగంలోకి దిగారు. కోల్ బెల్టులోని అత్యధిక ప్రాంతంలో కాంగ్రెస్ తో తెగదెంపులు చేసుకుని బీఆర్ఎస్ తో జత కట్టడం లేదా ఒంటరిగా పోటీ చేస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. మంచిర్యాల జిల్లాలో సిపిఐ అనుబంధ ఏఐటియుసి బలంగా ఉన్న క్యాతనపల్లిలో బీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించింది. వనపర్తి మున్సిపాలిటీలోని 2 వార్డుల్లో బీఆర్ఎస్, సిపిఎం జట్టు కట్టినట్టు సమాచారం. ఉమ్మడి మెదక్ జిల్లాలోని చేర్యాల మున్సిపాలిటీలో సిపిఎం, బీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నాయి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిస్టులు విభేదించినట్టు చర్చ జరుగుతోంది. పాలనలో అసమర్థత, బీజేపీతో స్నేహం. 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల కమ్యూనిస్టులు సైతం అసంతృప్తితో ఉన్నారని చెప్తున్నారు. పాలనలో అసమర్థత కారణంగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిందని, దీంతో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కమ్యూనిస్టులు కాంగ్రెస్ కు దూరం కాక తప్పడం లేదని అంటున్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవాలని కార్యకర్తలు, క్షేత్రస్థాయి నేతలు డిమాండ్ చేయడంతో నాయకత్వం సైతం ఒప్పుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు కమ్యూనిస్టులు శత్రువుగా భావించే బీజేపీతో సీఎం రేవంత్ రెడ్డి స్నేహం కూడా మరో ప్రధాన కారణమని చెప్పుకుంటున్నారు. ప్రధాని మోదీని పదే పదే పొగడటం, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో విఫలం కావడం, రాష్ట్రానికి కేంద్రం నుంచి పెద్దగా సాయం అందకపోయినా స్పందించకపోవడం వంటి వాటిని వారు నిశితంగా గమనిస్తున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకో ఎన్నికలు వచ్చినప్పుడు తప్ప రాష్ట్రంలోని బీజేపీ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి గాని, కాంగ్రెస్ నేతలు గాని పెద్దగా విమర్శలు చేయకపోవడంపై కమ్యూనిస్టులు అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. సీఎం రేవంత్ బీజేపీతో స్నేహం చేస్తున్నారన్న అనుమానాలు కాంగ్రెస్ లోనే బలంగా ఉన్న నేపథ్యంలో క్రమంగా ఆ పార్టీకి దూరం కావడమే మంచిదనే నిర్ణయానికి వచ్చినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ పాలనే తెలంగాణకు శ్రీరామ రక్ష. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ కు భంగపాటు తప్పదు. బీఆర్ఎస్ శ్రేణులను కేసులతో భయపెట్టాలని చూస్తే ఊరుకోం. కొత్తగూడెం ఎన్నికల ప్రచారంలో ఎంపీ వద్దిరాజు, పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా వనమ. భద్రాద్రి జిల్లా కొత్తగూడెం కార్పొరేషన్ లోని 10వ డివిజన్ లో ప్రచారం చేస్తున్న ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు. తొర్రూరుపై ఎగిరేది గులాబీ జెండానే అన్న ఎర్రబెల్లి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఎడ్ల బండిపై ప్రచారం చేస్తున్న ఎర్రబెల్లి దయాకర్రావు. ప్రజా సంక్షేమం పట్టని కాంగ్రెస్ అంటూ నిరంజన్ రెడ్డి వెల్లడి. వనపర్తి జిల్లా పెబ్బేరులో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, రేవంత్ తెలంగాణకు దాపురించిన శని అంటూ ఇక్కడ మరో వార్త కనిపిస్తా ఉంది. బండి సంజయ్ 7 ఏళ్లలో చేసిందేమీ లేదు. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ వెల్లడి. కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని తెలంగాణ చౌరస్తాలో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో మాట్లాడుతోన్న వినోద్ కుమార్, కాంగ్రెస్ ను చిత్తుగా ఓడించాలి అన్న కొప్పుల ఈశ్వర్. జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఓటు అభ్యర్థిస్తోన్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. కాంగ్రెస్ మాటలకు మోసపోవద్దు అన్న జగదీష్ రెడ్డి. సూర్యాపేట రోడ్ షోలో మాట్లాడుతోన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చిత్రంలో చూడొచ్చు. మెడికల్ బోర్డుపై కాంగ్రెస్ కు అవగాహన లేదు అన్న రాజిరెడ్డి. సింగరేణిలో మెడికల్ బోర్డుపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధరబాబుకు అవగాహన కొరవడిందని భూపాలపల్లిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో స్పష్టమైందని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన భూపాలపల్లిలో మీడియాతో మాట్లాడారు. భూపాలపల్లిలో జరిగిన సీఎం సభకు కార్మికులు ఎంతో ఆశతో వెళ్లారని, అక్కడ ఎలాంటి స్పష్టమైన హామీలు రాకపోవడంతో నిరుత్సాహంతో వెనుదిరిగారన్నారు. 2025 మార్చి 21న చివరి బోర్డు జరిగిందని, కాంగ్రెస్ పాలనలో 12 రెగ్యులర్ బోర్డులు పెట్టారని పేర్కొన్నారు. కేసీఆర్ 2018 మార్చి 9న కారుణ్య నియామకాల కోసం నోటిఫికేషన్ ఇచ్చి ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు 106 బోర్డులు పెట్టారని గుర్తు చేశారు. ప్రస్తుతం 11 నెలలుగా మెడికల్ బోర్డు లేదని, బోర్డు కోసం 2000 మంది ఎదురు చూస్తున్నారని తెలిపారు. పేదోడిని కొట్టి పెద్దోడికి పెడుతోన్న రేవంత్ అన్న ఆర్ఎస్పీ.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదోడిని కొట్టి పెద్దోడికి పెడుతున్నాడని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. సోమవారం ఆయన కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ లో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. ఉద్యోగులను మోసగించిన కాంగ్రెస్ అంటూ శ్రీనివాస్ గౌడ్ వెల్లడి. మహబూబ్ నగర్ కార్పొరేషన్ ప్రచారంలో మాట్లాడుతోన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ ఎన్నికల ముందు ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక సమస్యలను పరిష్కరించకుండా మోసం చేస్తోందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. మహబూబ్ నగర్ లోని క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల వేళ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ఆలోచించి ఓటును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు తెలంగాణ కోసం ముందుండి పోరాటం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. సమస్యలు పరిష్కారం కాక ఇప్పుడు వారే ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 317 జీవోపై సమీక్షించి భార్యాభర్తలు ఒకే జిల్లాలో పనిచేసేలా చేస్తామని మాట ఇచ్చి తప్పారని, బదిలీల క్యాలెండర్ ఇస్తామని, జర్నలిస్టులు, ఉద్యోగులకు అన్ని ప్రైవేటు దవాఖానాల్లో ఉచిత వైద్యం అందిస్తామని చెప్పి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని పలు వార్డుల్లో ప్రచారం నిర్వహించారు.